ఆరోగ్యవస్తు పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు కార్యక్రమంలో మన దేశంలో జనాభా అణుబాంబు కంటే వేగంగా పెరుగుతున్న రోజులివి. జనాభా పెరుగుదలలో మొదటి స్థానంలో ఉన్న చైనాను వెనక్కు నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించే దిశగా దూసుకువెళ్తోంది. ఈ తరుణంలో అధిక జనాభా వల్ల తలెత్తే సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి జనాభా నియంత్రణ కోసం చర్యలు చేపట్టేందుకు ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ అంశంపై మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనాభాను అరికట్టేందుకై చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించి 1987 జూలై 11 నుంచి ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. మన దేశంలో 1976లో జనాభా నియంత్రణ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. కానీ ఈ విధానాల అమల్లో అక్రమాలు, నిర్లక్ష్యం, అవిద్య, మూఢనమ్మకాల వంటి కారణాల వల్ల జనాభా పెరుగుదలకు అడ్డుకట్టపడలేదు. ఇలా విపరీతంగా పెరుగుతున్న జనాభా వల్ల సగటు మనిషికి స్థలాల కొరత, అరాకొర సౌకర్యాలు, ఆర్థిక మాంద్యం, కాలుష్యం, విజృంభిస్తున్న వ్యాధులు, నీటి కొరత, ఆహార కొరత, నిరుద్యోగం, నివసించడానికి సరైన ఇళ్లు లేకపోవడం, తద్వారా పట్టణాలకు వలసలు వెళ్లడం లాంటి మరెన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. జనాభా ఇలా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతుండడం వల్ల దేశంలో చాలామంది 3 పూటలా కడుపునిండా తినడానికి నానాపాట్లు పడాల్సి వస్తోంది. ఒక ఉద్యోగం సంపాదించడానికి వందలాది మంది పోటీ పడుతున్నారు. ప్రజలు తమ అవసరాల కోసం అడవులను నశింపచేసి పర్యావరణాన్ని పరోక్షంగా దెబ్బతీస్తున్నారు. తద్వారా గ్లోబల్ వార్మింగ్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టాల్లా పలకరిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జనాభా నియంత్రణపై దృష్టి సారించాలి. ప్రస్తుతం ఉన్న గణాంకాల్ని బట్టి 138 కోట్లు చైనా జనాభా కాగా 132 కోట్లతోటి భారతదేశం 2వ స్థానంలో ఉంది. WHO అంచనా ప్రకారం 2020 సంవత్సరం నాటికి మనం చైనాని అధిగమించి ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి దేశంగా మనం మారబోతున్నాం. మానవ జాతి అంటే మనిషి పాపులేషన్ ఎంత పెరుగుతోందో, మొక్కల సంఖ్య కానివ్వండి, ఫారెస్ట్ ఏరియా అనేది దారుణంగా పడిపోయింది ప్రపంచం మొత్తం మీద. ప్రతి ఒక్క జంతువు యొక్క జనాభా తగ్గిపోయింది. ప్రపంచం యొక్క మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే మనం గాలిని కలుషితం చేస్తున్నాం, నీటిని కలుషితం చేస్తున్నాం, నేలని కలుషితం చేస్తున్నాం, ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం. పెరుగుతున్న జనాభా వల్ల ముఖ్యంగా జరుగుతున్న నష్టం పర్యావరణం మీద, మానవుల యొక్క ఆరోగ్యం మీద పడుతుంది. దీనికి మెయిన్ కారణం అర్బనైజేషన్ గా ఒకటి మనం చెప్పొచ్చు. అంటే పెరుగుతున్న ఈ జనాభాకి ఆపర్చునిటీస్ అనేది ఒకటే చోట ఉండటం వల్ల, అందరూ అర్బన్ ఏరియాస్ కి రావడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రకరకాల సమస్యలకి ఉత్పన్నం అవడానికి కారణమవుతుంది. ఫైనాన్షియల్ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా అనేక సమస్యలకి ఉత్పన్నం చేయడానికి చాలా మౌలికమైన కారణంగా అవుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగాను, సామూహికంగా, సాంఘికంగాను, ప్రభుత్వ పరంగాను మనం ఆలోచించుకోవాల్సిన విధానం ఎంతన్నా ఉంది. జనాభా పెరుగుదలకు కారణాలు అనేకం. నిరక్షరాస్యత, పేదరికం, నిరుపేదల కుటుంబాల్లో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండడం, కులమతాల పేరుతో చాలా మంది కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం, బాల్య వివాహాలు, సంపాదన లేకున్నా సంతానం కావాలనే ఆకాంక్ష, కాన్పుకు మధ్య ఎడం పాటించకపోవడం లాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి పుట్టుగొడుగుల్లా పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వాలు ఆహార ధాన్యాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. స్వయం ఉపాధి పథకాలు మరింతగా ప్రజలకు చేరువ కావాలి. కుటుంబ నియంత్రణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. చైనాతో పోలిస్తే భారత జనాభా వృద్ధి రేటు చాలా ఎక్కువ. 2030 నాటికి జనాభాకు సంబంధించి చైనాను మన దేశం దాటేయనుందని అంచనా. ఈ తరుణంలో పగడ్బందీ కుటుంబ నియంత్రణ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. మన దేశంలో జనాభా పెరుగుదలపై ప్రజల్లో చైతన్యం రాకపోవడంతో జనాభాను నియంత్రించలేకపోతున్నాం. కాబట్టి ఇటు ప్రభుత్వాలు, అటు స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలి. మ్యారేజ్ ఏజ్ అన్నది
కనీసం అంటే మగవాళ్ళకి 21 సంవత్సరాలు, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వ నిర్ధారణ ఉందో ఇది కాకుండా 25 ఇయర్స్ మగవాళ్ళకి, 21 ఇయర్స్ తర్వాత పిల్లలకి అన్నది ఒకటి. అంటే మ్యారేజ్ ఏజ్ కొంచెం పెంచడం అన్నది ఒక విషయం అయితే, పిల్లలకి మధ్య గ్యాప్ ని పెంచడం అనేది ఇంకో విషయం. అంటే మదర్ యొక్క హెల్త్ కి, తర్వాత ఎక్కువ మంది సంతానం లేకపోవడం, ఉన్న పిల్లల్ని హెల్తీగా ఆరోగ్యవంతులుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతుల్ని కనే ఉద్దేశం పెంచుకోవటం, అటువంటి ప్రయత్నం చేయటం అన్నది ప్రతి ఒక్కళ్ళు చేయగలిగింది. ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క పద్ధతులు పాటించటం అనేది మనం చేయగలిగినటువంటి బాధ్యత. ఈసారి WHO పెట్టుకున్న థీమ్ కూడా సేఫ్ అండ్ వాలంటరీ కాంట్రసెప్షన్, ఫ్యామిలీ ప్లానింగ్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్ గా WHO నిర్ణయించింది. అంటే WHO గణాంకాల ప్రకారం ఎంతో మంది ఆడవాళ్ళకి, అంటే కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు పిల్లల్ని కనాలని వాళ్ళకి లేకపోయినప్పటికీ పిల్లల్ని కనే పరిస్థితిలో వాళ్ళు ఉండటం వలన ఈసారి WHO మెయిన్గా సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా సురక్షితమైన, నిరపాయమైన ప్లస్ వాలంటరీ, అంటే వాళ్ళు కోరుకుంటేనే వితౌట్ ఫోర్సింగ్ దెమ్ వాళ్ళకి సంతానాన్ని నిరోధించేటువంటి అవసరము, అవకాశము, సదుపాయము ప్రతి ఒక్కళ్ళకి కలగాలన్నది ఈసారి WHO యొక్క ఉద్దేశం. ఈ వరల్డ్ పాపులేషన్ రోజు నాడు ప్రతి ఒక్కరం కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలను ప్రభుత్వం వార్తాపత్రికల ద్వారా, దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రచారం చేయాలి. నూతన దంపతులకు కుటుంబ నియంత్రణ పద్ధతులను తెలియచేయాలి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా ఒకటేనని భావించి జన్మించిన సంతానానికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం దంపతుల ధ్యేయంగా ఉండాలని తెలుపుతూ పెరిగే జనాభాను గణనీయంగా తగ్గించాలి. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. మన శరీరంలో కీలక పాత్రను పోషించే పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇవి శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. కణాల్లో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఇవి చాలా అవసరం. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్రను పోషించే ఈ విటమిన్లకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్లను శరీరానికి ముఖ్యమైన ఆవశ్యకమైన పోషకాలుగా చెప్పుకోవచ్చు. వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి కరిగే విధానాన్ని బట్టి నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు అని 2 రకాలుగా విభజించారు. విటమిన్ బిసిలను నీటిలో కరిగే విటమిన్లుగా, ADEK విటమిన్లను కొవ్వులో కరిగే విటమిన్లుగా విభజించారు. నీటిలో కరిగే వాటిలో థైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి ముఖ్యమైనవి. వీటిని ఎక్కువ మొత్తంలో ఆహారం నుండి పొందితే శరీర అవసరానికి తగినంత వినియోగించుకుని మిగిలినది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. విటమిన్ ఏ కళ్ళు, చర్మం, మ్యూకస్ పొర ఆరోగ్యంగా ఉండేందుకు, తక్కువ వెలుతురులో చూసే శక్తిని కలిగి ఉండేందుకు, అంటురోగాల నుండి రక్షణ పొందేందుకు, చర్మం మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా క్యారెట్లు, బొప్పాయి, పండిన గుమ్మడి పండు, మునగ, బచ్చలి, పుచ్చకాయల్లో లభిస్తుంది. విటమిన్ బి వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, మెదడు, నరాలు, కళ్ళు, జీర్ణావయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా విత్తనాల బాహ్య పొరల్లో, తవుడు, ఎండు బఠానీలు, చిక్కుడు, దంపుడు బియ్యం లాంటి వాటిలో లభిస్తాయి. విటమిన్స్ మన బాడీలో 6 టైప్స్ అండి. వేరే సబ్సైట్ ఉంటుంది. బ్రాడ్గా మాత్రం ADEK అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ విటమిన్ కే అండి. ఇట్లా మనకు ఇది బాడీ ఫంక్షనింగ్ కానీ, మెటబాలిజం కానీ, వేరే ఫంక్షన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇవి లేని వల్ల, లోపాల వల్ల మనకు చాలా మట్టికి హెడ్ టు టో అబ్నార్మాలిటీస్ కూడా కనిపించవచ్చు. మనకి ఇవన్నీ ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థం సాల్యుబుల్ విటమిన్స్ అండి. విటమిన్ ఏ నుంచి మనకు స్కిన్ డిసీజెస్, తిమ్మిర్లు, ఫ్రెండ్రోమా, ఐ విజన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. డెఫిషియన్సీస్ వల్ల ప్రాబ్లం కనిపిస్తాయి. B1 దాంట్లో హార్ట్, మనం బి విటమిన్ దాంట్లో 4-5 సబ్స్ టైప్స్ అండి. B1, B2, B3, B4, B5, B6 అండ్ B12 అండి. దీంట్లో మనకు B1, B6 థయామిన్, మనం ఆల్కహాలిక్ కంటెంట్ ఉన్న వాళ్ళకి బెరీ అంటారు. దీంట్లో డెఫిషియన్సీస్ చాలా ప్రాముఖ్యంగా సిమ్టమ్స్ కనిపిస్తాయి. B12 మెమరీ డిస్టర్బెన్స్, నమ్నెస్, తిమ్మిరి అవన్నీ ఉంటాయి.
దానికి సపరేట్ హెడ్డింగ్లో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. మనకు డైలీ ఫుడ్ హ్యాబిట్స్ దాంట్లో B12 వచ్చేది మీట్ అండి. మీట్, లీఫీ వెజిటేబుల్స్, హై ప్రోటీన్ కంటెంట్ నుంచి B12 అబ్జార్ప్షన్ ఎక్కువ పెరుగుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. జలుబును తగ్గించడం, అంటువ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను నిరోధించడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇవి ఎక్కువగా నిమ్మజాతి ఫలాలు, పుల్లని పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయి. పేగుల్లో నుంచి కాల్షియం శోషణకు, ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ లవణాలను స్థిరీకరించడానికి, పిండాభివృద్ధికి, యవ్వన దశల్లో దేహ కణాల సంఖ్యను పెంచడానికి, దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు కలిగే కణవాపును తగ్గించడానికి విటమిన్ డి దోహదపడుతుంది. ఎముకలు మెత్తబడడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. విటమిన్ డి ఎక్కువగా చేపలు, వెన్న, కాలేయం, కోడిగుడ్డు ద్వారా లభిస్తుంది. విటమిన్ సి నుంచి బ్లీడింగ్ రిస్క్ కండిషన్. ఈ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల బ్లీడింగ్ కంటిన్యూస్ అవ్వడము, క్లాట్ ఫార్మేషన్ డిఫార్మాలిటీస్ వస్తాయి. విటమిన్ డి అనేది మనకు సన్కి ఎక్స్పోజ్ లేనిది, చాలా మందికి యూవీ రేజ్, అల్ట్రావైలెట్ రేజ్, కానీ ఫ్రెష్ సన్లైట్కి ఎక్స్పోజర్ లేనప్పుడు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా కామన్. దీనికి మనకు విటమిన్ డి నుంచి అయ్యే ప్రాబ్లమ్స్ నమ్నెస్ కానీ, బాడీ పెయిన్స్, మయల్జియా కానీ, తిమ్మిరెక్కిపోవడము, వీక్నెస్, వేగ్ జాయింట్ పెయిన్స్, సన్కి ప్రాపర్ ఎక్స్పోజర్ లేనప్పుడు, మిల్క్ డెఫిషియన్సీ అంటే మిల్క్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు, కాల్షియం తక్కువ ఉన్నప్పుడు, అబ్జార్ప్షన్ లేనప్పుడు విటమిన్ డి ఉంటుంది. విటమిన్ కే అనేది మనకు కాల్షియం, విటమిన్ డితో కూడా సప్లిమెంటేషన్ వస్తాయి. దీంతో మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మెయిన్ సోర్స్. దీంతో మనకు విటమిన్ కేతో క్లాటింగ్ ఫార్మింగ్ ప్రాబ్లమ్స్, కోఆగులేషన్, బ్లీడింగ్ డిసార్డర్స్ అన్నీ వస్తాయండి. విటమిన్ ఈ వల్ల కొన్ని జనాలకు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. స్కిన్ లాస్, టర్గర్, డ్రైనెస్ ఆఫ్ స్కిన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ డి ఎక్స్పోజర్ కాకుండా జాయింట్ మూవ్మెంట్స్ తగ్గిపోవడము, కాల్షియం అబ్జార్ప్షన్ లేనప్పుడు మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విటమిన్ ఇ అనేది అండాశయ విధి నిర్వహణకు, చర్మం మృదువుగా ఉండడానికి, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ సంతానోత్పత్తికి దోహదపడుతుంది. నాడీ కణాలను కాపాడటంలో, రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ప్రత్యేక పాత్ర వహిస్తుంది. ఇవి ఎక్కువగా కోడిగుడ్లు, మాంసం, కాలేయం, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, కుసుమ లాంటి నూనెల్లో లభిస్తాయి. ధాన్యాలు, జంతువుల కొవ్వుల్లో కూడా ఉంటుంది. విటమిన్ కే మొక్కల నుంచి మరియు జంతు కణాలు, బ్యాక్టీరియాల నుంచి లభ్యమవుతుంది. మన శరీరంలో విటమిన్ కే వల్ల రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోథ్రాంబిన్, ఫ్యాక్టర్ 7, 9, 10 తయారవడం, పిల్లల్లో ఎముకలు సక్రమంగా పెరగడానికి విటమిన్ డితో పాటు విటమిన్ కే కూడా అవసరం. ఇది లోపిస్తే రక్తం తొందరగా గడ్డకట్టదు. ఇవి దాదాపుగా అన్ని ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులోనైనా ఉంటాయి. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకల వ్యాధి. దీన్నే బోలు ఎముకల వ్యాధి అంటారు. ఎముకల సాంద్రత తగ్గటం వల్ల ఎముకల్లో పగుళ్లు లేదా ఎముకలు విరిగే అవకాశాలను పెంచే స్థితే ఆస్టియోపోరోసిస్. ఈ సమస్య ఉన్నవారిలో చిన్న దెబ్బకే ఎముకలు విరిగిపోవచ్చు. ముఖ్యంగా వెన్నెముక, పక్కటెముక, తుంటి ఎముక, మణికట్ల స్థానాల్లో ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ ను బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇదొక సైలెంట్ కిల్లర్. ఇది ఎముకలలో సామర్థ్యం, సాంద్రత తగ్గడం వల్ల వచ్చే ఎముకల జబ్బు. ఎముకలు పెళుసుగా తయారై విరిగిపోయే ప్రమాదముంటుంది. స్త్రీలలో వయసు పైబడే కొద్దీ ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఈ వ్యాధి స్త్రీల ఎముకలు పురుషుల ఎముకల కంటే బలహీనంగా ఉండటం వల్ల స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. శరీరంలో కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. బాల్యంలో ఎముక పెరుగుదలకు పట్టే సమయం తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. వంశపారంపర్యంగా రావచ్చు. ఎముకలపై ప్రభావం చూపే మందుల దీర్ఘకాలిక వాడకం వల్ల రావచ్చు. జీర్ణమైన ఆహారం నుండి పోషకాలను చిన్నప్రేగు సరిగా గ్రహించలేకపోవడం, మద్యపానం మరియు ధూమపానం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. చిన్నతనంలో తల్లులు కావడం, ఏటికేడాది పిల్లలు పుట్టడం, బిడ్డ పుట్టడానికి ముందు, పుట్టిన తరువాత ఒత్తిడికి గురై పోషక విలువలు తక్కువగా గల ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాల్షియం మరియు విటమిన్ డి లోపం కూడా ఎముకలు బలహీనపడటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఆస్టియోపోరోసిస్, దీన్నే మనం ఎముక పలచబడ్డం అన్నా
లేదా మెత్తబడ్డం అన్న అంటాము. ఇది వయసుతో పాటు సహజంగా ఏర్పడే ప్రక్రియ. దీనే సెనైల్ ఆస్టియోపోరోసిస్ అని అంటాము. దీంట్లో ఏంటంటే మన బోన్ డెన్సిటీ ఇంకా బోన్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది ఆస్టియోపోరోటిక్ ఇండివిజువల్స్లో. దీనికి కారణాలు వచ్చేసి వన్ ఇస్ సెనైల్ ఆస్టియోపోరోసిస్, అంటే వయసుతో పాటు వచ్చే ఎముకల్లో పలచబడుట. రెండోది వచ్చేసి ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బ తగిలినా లేదా కదలకుండా ఉంటే కనుక ఆ పార్ట్ వరకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది. దాన్ని రీజనల్ ఆస్టియోపోరోసిస్ అంటాము. సెనైల్తో పాటు ఇంకా న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ, దాంతోపాటు కొంతమంది వేరియస్ రీజన్స్ వల్ల స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళల్లో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేమో సైలెంట్ డిజీజ్ అనమాట. అన్లెస్ మేనిఫెస్ట్ అయితే తప్పితే మనకు తెలియదు. పేషెంట్కి వచ్చేసి సడన్గా నడిచేటప్పుడు కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా ఎముకలు ఇరిగిపోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చేసి మడం అంటే రిస్ట్ దగ్గర కొల్లిస్ ఫ్రాక్చర్ అంటాము. దాంతో తుంటిలో హిప్ ఫ్రాక్చర్, దాంతోపాటు స్పైన్లో వచ్చేసి వర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్. ఈ మూడు వచ్చేసి చాలా కామనెస్ట్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్. సడన్గా వీళ్ళు నడుస్తూ కొద్దిగా బెనికినా కానీ లేదా కింద పడ్డా కానీ చిన్న దెబ్బ తగిలినా కూడా ఈ ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య వల్ల ఎముక కణజాలానికి నష్టం జరగడం వల్ల ఎముకలు గుల్లబారి పెళుసుగా తయారై సులభంగా విరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధి వయసు పెరిగిన వారికి మెనోపాజ్ వల్ల లేదా అండాశయాలు తొలగించడం వల్ల ఈస్ట్రోజన్ లోపం ఏర్పడిన మహిళల్లో, మెనోపాజ్ దశకు త్వరగా చేరుకున్న చిన్న శరీరాకృతి కలిగిన మహిళల్లో, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, విటమిన్ డి లోపం ఉన్నవారిలో, పౌష్టికాహార లోపం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి 3 రకాలుగా ఉంటుంది. మొదటిది ప్రైమరీ టైప్ 1. ఇది మెనోపాజ్ తర్వాత వయసులో ఉన్నవారిలో కనిపిస్తుంది. రెండవది ప్రైమరీ టైప్ 2. ఇది 75 సంవత్సరాల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. మూడవది సెకండరీ ఆస్టియోపోరోసిస్. ఇది ఇతర అనారోగ్య కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా ఆస్టియోపోరోసిస్ పురుషుల కంటే స్త్రీలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎముక విరిగేదాకా చాలా మందికి వారిలో ఆస్టియోపోరోసిస్ ఉందని తెలియదు. డయాగ్నోసిస్ వచ్చేసి ఎక్స్రేస్ తీస్తే కనుక ఆ కార్టికల్ థిన్నింగ్ అనేది మనం క్లియర్గా తెలుస్తుంది. మ్యారో వైడనింగ్ అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఎముక పలచబడిన క్లియర్ ఇండికేటర్స్ మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది. నిర్ధారణ వచ్చేసి బిఎండి టెస్ట్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, ఇంకా డెక్సా స్కాన్ అంట. ఈ స్కానింగ్ ద్వారా మనం మైల్డ్ ఆస్టియోపోరోసిసా లేదా ఆస్టియోపీనియానా లేదా మోడరేట్ ఆర్ సివియర్ ఆస్టియోపోరోసిసా అనేసి మనం నిర్ధారణకు రావచ్చు. ఒక ఏజ్ దాటిన తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్ ఎ మస్ట్. సో 1 to 1.5 grams కాల్షియం డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ డి కూడా సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ డి లెవెల్స్ చూసి డెఫిషియెంట్ లెవెల్స్లో ఉంటే కనుక విటమిన్ డి లెవెల్స్ కూడా మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చిన్నప్పటి నుంచి కూడా పౌష్టిక ఆహారం తీసుకోవాలి. రోజుకి 2 గ్లాసులు పాలు, ఒక గుడ్డు, దాని తర్వాత అరగంట వాకింగ్ కనీసం డైలీ. ఎండకి కనీసం బాడీకి అరగంట తగిలేటట్టు చూసుకోవాలి. అదర్ డైటరీ సోర్సెస్ వచ్చేసి పల్సెస్, ఇంకా నట్స్, ఫిష్, ఇంకా కాడ్ లివర్ ఆయిల్, ఇవన్నీ తీసుకొని దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్స్ ఉండే ఈ సీరియల్స్, పల్సెస్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుంటే కనుక మన ఎముకలు గట్టిగా ఉంటాయి. సో ఆస్టియోపోరోసిస్ తొందరగా రాకుండా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ కు దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న వయసులోనే ఎముక ఆరోగ్యాన్ని చూసుకోవడం ముఖ్యం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చక్కని ఆహార నియమాలను పాటిస్తూ శారీరక వ్యాయామాలు చేయాలి. బరువు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు భవిష్యత్తులో తమకీ సమస్య రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటలు ఎక్కువగా ఆడాలి. డాన్స్ చేయడం చాలా మంచిది. పొగ త్రాగడం, మద్యం తీసుకోవడం మానేయాలి. ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధిని అధిగమించడానికి అనేక మంచి ఆహార పదార్థాలున్నాయి. ఆస్టియోపోరోసిస్ నిర్మూలనకు సరైన జీవనశైలి అలవాట్లను, తీసుకునే ఆహారాన్ని అనుసరిస్తే చాలు. మీరు మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. ఎముకలు గుల్లబారకుండా పటిష్టంగా ఉండాలంటే క్రమం తప్పకుండా కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఈ వ్యాయామాలను రొటీన్ ఫిట్నెస్లో భాగంగా చేసుకోవాలి. అంతేకాదు మంచి పోషక విలువలున్న ఆహారం కూడా తీసుకున్నప్పుడే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia అలాగే www.facebook.com/etvlifeindia అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.